ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్. నేను యామ్ని. ఇక బిజినెస్ అప్డేట్స్ చూస్తే దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. టాటా స్టీల్, జియో ఫైనాన్షియల్, మ్యాక్స్ హెల్త్ కేర్, యాక్సిస్ బ్యాంక్, రిలయన్స్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతుండగా టీసీఎస్, బజాజ్ ఫైనాన్స్, హిందాల్కో, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇక ఓవరాల్ గా ఈ రోజు మార్కెట్ కి సంబంధించి పూర్తి విశ్లేషణ తెలియజేయడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ రత్నాకర్ గారు ఉన్నారు. వారితో మాట్లాడటానికి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయొచ్చు. ముందుగా మనం రత్నాకర్ గారితో మాట్లాడదాం. సార్, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అమ్మా. సార్, మరి మనం చూసినట్లయితే ఈ రోజు దేశీయ స్టాక్ మార్కెట్లు అయితే మరి లాభాల్లోనే ప్రారంభమైంది. మరి ఇది ఇలానే కొనసాగే అవకాశం ఉందా? అసలు ఈ రోజు మార్కెట్ పై మీ విశ్లేషణ ఏంటి సార్? అంటే ఓవరాల్ గా జనరల్ గా ఇయర్ ఎండ్ అంటే ఇది క్యాలెండర్ ఇయర్ ఎండ్. ఎఫ్ఐఎస్ అందరూ కూడా సెలవుల్లో ఉంటారు. రేపు మేజర్ స్టాక్ మార్కెట్స్ అన్ని కూడా సెలవుల్లో ఉన్నాయి. ఈ పర్టికులర్ పీరియడ్ లో మార్కెట్ విల్ బి వెరీ నెగిటివ్ మూమెంట్ ఉంటుంది. అంటే పాజిటివ్ నెగిటివ్ మూమెంట్ లో స్మాల్ నెగిటివ్ మూమెంట్ ఉంటుంది. అదే లాస్ట్ 4 days మీకు రిఫ్లెక్ట్ అయింది ఇప్పుడు చూసుంటే. అండ్ ఎస్టర్డే మీరు చూసుంటే వార్ అండ్ రష్యా వార్ క్లోజ్ అవుతుంది అని లాస్ట్ 1 month నుంచి నడుస్తుంది. బట్ స్టిల్ దర్ ఈస్ సమ్ కాన్ఫ్లిక్ట్. ఇది ఎండ్ అవుతుందా లేదా అనే చిన్న ఇష్యూ నడుస్తుంది. అందుకనే దర్ ఇస్ ఎ పాజిటివ్ అవుట్కమ్. అండ్ ఓవరాల్ స్టాక్ ఇప్పుడు ప్రైస్ వాల్యుయేషన్స్ హ్యావ్ కమ్ డీసెంట్లీ వెల్. మీరు మెనీ అనలిస్ట్ రిపోర్ట్స్ చూస్తుంటే ద వాల్యుయేషన్ ఆఫ్ ఇండియన్ స్టాక్ మార్కెట్ ఈస్ వెల్ పాయిస్డ్ అండ్ రైట్ టు గ్రో అండి. బికాస్ గవర్నమెంట్ ప్రెడిక్టెడ్ వీ విల్ కంటిన్యూ టు గ్రో ఎట్ 7 to 8% జీడీపీ ఇయర్ ఆన్ ఇయర్. ఇట్ ఈస్ ఎ వెరీ పాజిటివ్ సిగ్నల్ ఫర్ ఓవరాల్ పర్ సే. రైట్ సార్, ఒక కాల్ ఉన్నారు సార్, కాల్ తీసుకున్నాం. శ్రీనివాస్ గారు ఒంగోలు నుంచి కాల్ చేశారు. శ్రీనివాస్ గారు, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. నమస్కారం సార్. అడగండి. హలో హలో శ్రీనివాస్ గారు, అడగండి మీ డౌట్ ఏంటో. రోలెక్స్ రింగ్స్ ఒకటి, శ్రీరామ్ పిస్టల్స్ సార్, ఈ రెండు ఫండమెంటల్ గా ఎలా ఉంటది లాంగ్ తరానికి? మేడం, మీకు అర్థమైందా? ఓలా ఎలక్ట్రానా ఏది అడుగుతున్నారు వాళ్ళు? రోలెక్స్ రింగ్స్ సార్, రోలెక్స్ సార్, రోలెక్స్ రింగ్స్ సార్, రోలెక్స్ రింగ్స్, శ్రీరామ్ పిస్టల్స్. హలో, శ్రీరామ్ పిస్టల్స్, శ్రీరామ్ పిస్టల్స్, రోలెక్స్ వింగ్స్ అడుగుతున్నారు సార్. ఫండమెంటల్ గా లాంగ్ టర్మ్ 5 years కి. ఫండమెంటల్ ఒకటేదో అడిగారు కదా. ఫండమెంటల్ గా లాంగ్ టర్మ్ కి 5 years కోసం తీసుకోవచ్చు అన్నట్లు అడుగుతున్నారు. ఓకే సార్, కొద్దిగా హోల్డ్ చేయండి సార్ లాంగ్ టర్మ్ ఫండమెంటల్స్. ఎందుకంటే మార్కెట్ చాలా పాయిస్ టర్న్ అరౌండ్ అవుతుంది. అండ్ మోస్ట్ ఆఫ్ దిస్ ఇస్ టర్నింగ్ ఇన్ ఐటీ టెక్. మెటల్స్ లో టు సమ్ ఎక్స్టెంట్ గెయిన్ వచ్చిందంటే ఆఫ్టర్ 1.5-2 years పాయిస్డ్ అయిన తర్వాత. ఎందుకంటే గోల్డ్, సిల్వర్ గ్రో అవటం వలన కరెంట్ గా ఈ 2 స్టాక్స్ కూడా నేను హోల్డ్ చేయమంటున్నాను. డోంట్ టేక్ ఎనీ కాల్స్ ఆన్ దెమ్ ఎదర్ ఫర్ షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్. మార్కెట్ టర్న్ అరౌండ్. ఈ క్వార్టర్ రిజల్ట్స్ వస్తాయి రేపు. Q3 రిజల్ట్స్ వచ్చిన తర్వాత వీ కెన్ టేక్ ఎ డెసిషన్. ఎలా ఉంది ఫార్వర్డ్ థింకింగ్. సెకండ్ బడ్జెట్ కూడా వస్తుంది కదా February 1st. బోత్ విల్ హ్యావ్ ఎ పాజిటివ్ టర్న్. దెన్ విల్ టేక్ ఎ కాల్ అండి. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు. నరేష్ గారు కాల్ చేశారు. నరేష్ గారు, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. మంచి అండి, నా దగ్గర 2 stocks ఉన్నాయండి. ఒకటి రామ్కి ఇన్ఫ్రా 580 లో ఉన్నాయండి. సెకండ్ స్టాక్ వచ్చేసి డైనోకాన్ సిస్టమ్స్ DSSL వచ్చేసి 1300 లో ఉన్నాయి. ఇవి లాంగ్ టర్మ్ హోల్డ్ చేసుకోవచ్చు సార్. డెఫినెట్లీ లాంగ్ టర్మ్ హోల్డ్ చేయొచ్చు. ఎందుకంటే ఒకటేనండి, రామ్కి ఇన్ఫ్రాకి సంబంధించింది ఓవరాల్ క్యాపెక్స్ కానీ రియల్ ఎస్టేట్ కానీ లిటిల్ బిట్ స్లో డౌన్ ఉందంటే ఓవరాల్ CAGR గ్రోత్ వాజ్ స్లో డౌన్. బట్ స్లో మూవింగ్ స్టాక్. మేము అనుకుంటున్నాం ఈ మిడ్ బడ్జెట్ థర్డ్ ఇయర్ ఆఫ్ ది బడ్జెట్ ఆఫ్ మోడీ విల్ పుష్ మోర్ ఆన్ ది క్యాపెక్స్, రోడ్స్ అండ్ అదర్ థింగ్స్ విచ్ మే టర్న్ వెరీ పాజిటివ్. అందుకని మీరు హోల్డ్ చేయొచ్చు. సెకండ్ స్టాక్ కూడా యూ కెన్ అక్యుములేట్ టు గ్రో ద కంపెనీ అండి. యూ కెన్ అక్యుములేట్ ఫర్ నెక్స్ట్ 1 year. దెర్ ఇస్ నో ఇష్యూ ఎట్ ఆల్. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు. రాఘవరావు గారు కాల్ చేశారు. రాఘవరావు గారు, మీ డౌట్ ఏంటో అడగండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి.
సార్ నాది ఒక 3 స్టాక్స్ ఉన్నాయి. కేజీఎఫ్ నెట్వర్క్ 1060 రూపీస్ లో తీసుకున్నాం సార్. అది దాన్ని హోల్డ్ చేయొచ్చా లేకపోతే యావరేజ్ చేయొచ్చా లేకపోతే ఎగ్జిట్ అయిపోమంటారా? 200 స్టాక్స్ ఉన్నాయి సార్. ఒకటే స్టాక్ చెప్పారు కదా సార్, కేఎల్ ఇదని. డీసెక్స్ ఇండియా ఎన్సిసి అది రెండు హోల్డ్ చేయొచ్చు సార్, రెండు హోల్డ్ చేయొచ్చు. డోంట్ టేక్ ఎనీ కాల్ రైట్ నౌ. మార్కెట్ ఈస్ లుకింగ్ వెరీ పాజిటివ్ అండి. మీరు అక్యుములేట్ చేయకండి, బట్ హోల్డ్ చేయండి. ఐఎమ్ సీయింగ్ ఇన్ నెక్స్ట్ 3 to 4 months దర్ ఈస్ అన్ అప్వర్డ్ ట్రెండ్. ఇఫ్ యూఆర్ సీయింగ్ అన్ అప్వర్డ్ ట్రెండ్ దెన్ యూ స్టార్ట్ అక్యుములేటింగ్ ద స్టాక్ అండి. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు. దినేష్ గారు కాల్ చేశారు. దినేష్ గారు మీ డౌట్ ఏంటో అడగండి. హలో సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. నా పేరు వైజాగ్ నుంచి. సార్ నా దగ్గర పీసీపీఎల్ స్టాక్స్ ఉన్నాయండి. 50% లాస్ లో ఉందండి. అసలు ఎందుకు కంపెనీ తగ్గిపోతుంది? ఇప్పుడు ఏమైనా యావరేజ్ చేయొచ్చా లేకపోతే హోల్డ్ చేయాలా, ఎగ్జిట్ అయిపోవాలా? అదే డౌట్. సో ఓవరాల్ కెమికల్ ఇండస్ట్రీకి సంబంధించింది ఈ యుఎస్ ఇష్యూ వచ్చిన తర్వాత చైనీస్ హ్యాస్ డన్ వెల్ అండి. కాంపిటీషన్ పెరిగి చైనీస్ కాంపిటీషన్ లో ప్రైజెస్ తగ్గి మార్జినల్ మీద ఇంపాక్ట్ పడింది. అందుకని ఓవరాల్ ఈ పర్టికులర్ స్టాక్స్ హ్యావ్ టేకెన్ బిగ్ హిట్. మీరు అడిగితే యాక్చువల్ గా దీన్ని రివైవ్ చేస్తారా అంటే మాకు నియర్ టర్మ్ విజిబిలిటీ మాత్రం చాలా తక్కువ ఉంది సార్. నా రిక్వెస్ట్ ఏంటంటే యూ సెల్ ద స్టాక్ అండ్ మూవ్ టు అదర్ స్టాక్స్ అండి. యాజ్ ఆఫ్ నో కెమికల్ వైపు వీఆర్ నాట్ లుకింగ్ పాజిటివ్, బట్ ఫార్మా సైడ్ వీఆర్ లుకింగ్ లిటిల్ బిట్ పాజిటివ్. ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ ఆన్ ఫార్మా, ఇప్పుడు దివి ల్యాబ్స్, సాయి లైఫ్ సైన్సెస్, లారస్ ల్యాబ్స్ ఇవన్నీ బాగున్నాయి. వేర్ దర్ ఇస్ అ పాజిటివ్ అవుట్కమ్ ఇన్ ఫ్యూచర్. ఎందుకంటే రూపీ డెప్రిసియేషన్, ద నీడ్ ఫర్ మెషిన్ అండ్ సమ్ పేటెంట్స్ ఆర్ కమింగ్ అవుట్. 10 years బ్యాక్ ఇచ్చిన పేటెంట్, 20 years బ్యాక్ ఇచ్చిన పేటెంట్స్ అన్ని దే ఆర్ కమింగ్ అవుట్ అండ్ దీస్ పర్టికులర్ స్టాక్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు డూ వెల్ అండి. యూ కెన్ మూవ్ యువర్ స్టాక్ అండి అమ్మేసి. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు. సుబ్రహ్మణ్యం గారు కాల్ చేశారు. సుబ్రహ్మణ్యం గారు ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. నమస్కారం అండి. నేను లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అండి. నాకు ఓస్వాల్ పంప్స్ 700 లో ఉన్నాయి, వర్క్ లో 700 లో ఉన్నాయండి. ఇవి హోల్డ్ చేయమంటారా లాస్ వచ్చేయమంటారా? మేడం స్టాక్ పేరు చెప్పరు ఒకసారి అడిగింది. ఓస్వాల్ పంప్స్ అండి. ఓస్వాల్ పంప్స్ వర్క్ లా ఇండస్ట్రీస్ రెండు కూడా 700 లో ఉన్నాయండి. ఓస్వాల్ పంప్స్, ఇంకోటి ఏంటి? వర్క్లా ఇండియా. ఓక్లా ఇండియా. ఓకే సార్, ఓస్వాల్ పంప్స్ ఉంచుకోండి సార్. డెఫినెట్లీ ఇట్ విల్ డూ వెల్ ఇన్ కమింగ్ డేస్. ఎందుకంటే స్టిల్ లాంగ్ వే టు గో. దే ఆర్ ఆల్ ఎక్స్పెక్టెడ్ టు పెర్ఫార్మ్ వెల్ అండ్ గుడ్ ఆర్డర్ బుక్ కనుక బిల్డ్ చేస్తున్నారు వీళ్ళు. ఓక్లా ఇండియా కరెంట్లీ హోల్డ్ చేయండి సార్. ఐఎమ్ నాట్ సెల్లింగ్ టు సెల్ ఆర్ నాట్ టు బై. మనకి ఇంకొక 1 month తర్వాత రిజల్ట్స్ బట్టి వీ కెన్ టేక్ ఏ కాల్ అండి. రైట్ సార్, అలాగే సతీష్ కుమార్ గారు అడుగుతున్నారండి. సిడిఎస్ఎల్, నెట్వెబ్, ఎన్రిన్, కోఫోర్జ్, సిజీ పవర్ ఆల్ ఆర్ డౌన్ ఇన్ అబౌట్ 15%. హోల్డ్ చేయాలా లేదంటే లాంగ్ ఎగ్జిట్ అవ్వాలా లేదంటే అక్యుములేట్ చేయాలా అని అడుగుతున్నారు లాంగ్ టర్మ్ కోసం. మేడం ఆ 3 స్టాక్స్ కూడా వెరీ గుడ్ స్టాక్స్. అక్యుములేట్ చేయమని చెప్తున్నాం మేము అందరికి కూడా, ఎందుకంటే ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు పర్ఫార్మ్ వెల్. యాక్చువల్ గా ప్లీజ్ అక్యుములేట్ ఆల్ ద 3 స్టాక్స్. ఆల్ 3 ఆర్ గుడ్. సిప్ పద్ధతిలో ఎక్వైర్ చేయండి సార్. డోంట్ ఎక్వైర్ ఎట్ ఏ టైం. ఏమంటే మీకు ఇప్పుడు ఆపర్చునిటీ ఉంది సిప్ చేయడానికి. ఎస్యూమ్ ఎవ్రీ మంత్ మేము ఒక 100 స్టాక్స్ కొంటాము ఫర్ నెక్స్ట్ 12 months అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు డూ గుడ్ రిజల్ట్స్. ఇట్ ఈస్ గోయింగ్ టు డూ వెల్ అంటే డోంట్ డూ ఎట్ వన్ టైమ్ ఎక్విజిషన్, డూ ఇట్ ఓవర్ పీరియడ్ ఆఫ్ 12 months. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు సార్. అంజలాదేవి గారు. అంజలాదేవి గారు మీ డౌట్ ఏంటో అడగండి. ఈ నెట్వర్క్ షేర్ ప్రైస్ ఫ్యూచర్ లో ఎలా ఉంటుందండి? డౌన్ లో ఉంది కదా ప్రస్తుతం. ఓకే, నెట్వర్క్ షేర్స్ మేడం ఏమైందంటే ఈ ఏఐ వచ్చిన కొత్తల్లో లాట్ ఆఫ్ పాజిటివ్ సైడ్ వచ్చింది. వన్ ఆఫ్ ది క్లియర్ థింగ్ ఇట్ కేమ్ అవుట్ ఆఫ్టర్ 1.5 years ఏంటంటే మెషిన్ ఈజ్ ఏబుల్ టు గెట్ ద డేటా, బట్ రీజనింగ్ లో కానీ అనలిటికల్ థింకింగ్ లో కానీ మెషిన్ ఈజ్ నాట్ ఏబుల్ టు డెలివర్ ఫార్ బెటర్ రిజల్ట్స్ దాని హ్యూమన్. ఈ విషయం తెలిసి అక్రాస్ ద వరల్డ్ స్టాక్స్ అన్ని కొద్దిగా డౌన్ అయ్యండి. ఏఐ ఇస్ నీడ్ డెఫినెట్లీ టు ఇంప్రూవ్ ద ప్రొడక్టివిటీ. సో నెట్వర్క్ ఫండమెంటల్లీ ఇట్స్ ఎ స్మాల్ కంపెనీ, ఇట్ ఈస్ నాట్ ఎ బిగ్ కంపెనీ ఇన్ టర్మ్స్ ఆఫ్ టాప్ లైన్ అండ్ అదర్ థింగ్స్. దాని వాల్యుయేషన్ గ్రోత్ వాస్ మచ్ లార్జర్. సో దాని ఏంటంటే వాల్యుయేషన్ కరెక్షన్ జరిగిందంటే ఇప్పుడు ఇస్ ద రైట్ టైం టు ఎంటర్ అండ్ అక్యుములేట్ అండ్ డూ బెటర్ ఇన్ కమింగ్ డేస్ అండి.
రైట్ సార్. అలాగే జగదీష్ గారు అడుగుతున్నారండి, ఎల్కాన్ ప్రెసెంట్ రేట్ లో హోల్డ్ చేయాలా లేదంటే సెల్ చేయాలా అని అడుగుతున్నారు. ఎల్కాన్ కరెంట్ రేట్ లో హోల్డ్ చేయండి సార్, డోంట్ సెల్ యాక్చువల్ గా. ఎందుకంటే దీస్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు డూ వెల్ ఇన్ కమింగ్ డేస్. ఎందుకంటే ఇప్పుడు కరెంట్ గా దేర్ ఈస్ అ పుష్ ఫ్రమ్ బ్యాంకింగ్ ఆన్ ది లెండింగ్, బట్ ఈ పుష్ ఎంతకాలం ఉంటుందో తెలియదు. బట్ దిస్ ఎల్కాన్ ఫైనాన్షియలీ ఈస్ గోయింగ్ టు డూ వెల్ అనేది నేను చెప్పగలను మీకు. రైట్ సార్. మరో కాల్ ఉన్నారు, శ్రీధర్ గారు కాల్ చేశారు. శ్రీధర్ గారు మీ డౌట్ ఏంటో అడగండి. నమస్తే సార్. తమిళ విప్రో 280 ఉన్నాయి సార్. అది మొన్న అప్పటి వరకు వచ్చి బ్యాక్ వచ్చేది. అది ఫార్మా షేర్లో అరవిందో ఫార్మా, ల్యాండ్కైన్ ఫార్మా 2011 ఉన్నాయండి. అరవిందో ఫార్మా 1230 ఉంది. ఇది ఆ రేట్ వస్తాయంటారా లేకపోతే ఏం సార్? మేడం ఈయన చెప్పిన 2 స్టాక్స్ చెప్పరా ఒకసారి? విప్రో, అరవిందో అడిగారు సార్. విప్రో, అరవిందో. సార్ విప్రో స్టాక్ హోల్డ్ చేయండి సార్. హిస్టారికలీ కూడా it was not able to compete with the Infosys or TCS in terms of growth and EBITDA multiple. It was doing well, fundamentally good stock, but growth wise it will be a slow growth and inflationary growth. Maybe it has given a return which is little better than FD, but not an exceptional growth if you look into Wipro as concerns. But Aurobindo is expected to do well coming days lo andi. I recently monna cheppanu nenu, they have a good capability, long term objective and good products in hand. You can accumulate, acquire and continue to thrust on that, where we are expecting it will continue to deliver 20% return year on year. Minimum అయితే అంత చేయాలి సార్. అది రత్నాకర్ గారు, సార్ ఇది స్వర్ణలత గారు అడుగుతున్నారండి, సాయి లైఫ్ సైన్సెస్ ని కరెంట్ లెవెల్లో కొనొచ్చా అని అడుగుతున్నారు. కొనొచ్చు మేడం, డెఫినెట్లీ ఇట్ ఈస్ గుడ్ స్టాక్, యూ కెన్ బై ఇట్ రైట్ నౌ. బట్ నా రికమెండేషన్ ఎప్పుడు సిప్ పద్ధతిలో ఎక్వైర్ చేయండి అండ్ వెయిట్ ఫర్ 2 to 3 years, యూ విల్ సీ వెరీ గుడ్ రిటర్న్ అండి. రైట్ సార్. అలాగే కుమార్ గారు అడుగుతున్నారండి, ఎల్టీ ఫుడ్స్ ని కరెంట్ ప్రైస్ లో కొనొచ్చా అని అడుగుతున్నారు. ఎల్టీ ఫుడ్స్ ని కరెంట్ గా హోల్డ్ చేయండి సార్, కొనకండి. ఐఎమ్ సీయింగ్ అంటిల్ నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్స్ పాజిటివ్ అవుట్కమ్ ఒకసారి చూద్దాం. ఎందుకంటే మొన్న నేను ఎందుకు ఈ పాయింట్ అంటే చాలా సార్లు Q2 వచ్చినప్పుడు గవర్నమెంట్ జిఎస్టీ తగ్గించడం అండ్ ఓవరాల్ పండుగ వాతావరణం, పాజిటివ్ సెంటిమెంట్స్, ఆల్ హాస్ వర్క్డ్. బట్ ఇఫ్ యూ లుక్ ఇన్ టు లాస్ట్ క్వార్టర్ నవంబర్ డిసెంబర్ కొద్దిగా స్లో డౌన్ ఉందండి. ఇది ఎంత ఇంపాక్ట్ ఉంది కన్స్యూమర్ సైడ్ అని తెలవడం కోసం నేను Q3 వచ్చిన తర్వాత మనం డెసిషన్ తీసుకుందాం. రైట్ సార్. అలాగే మరో కాల్ ఉన్నారు, భావన గారు కాల్ చేశారు. భావన గారు మీ డౌట్ ఏంటో అడగండి. నమస్తే అండి, గుంటూరు నుంచి మాట్లాడుతున్నాను. రెఫెక్స్ ఇండస్ట్రీస్ సాయంత్రం మోర్స్ కొద్దిగా లాస్ లో ఉన్నాను, మీకు చూసుకోమంటారా లేకపోతే ఉంచుకోమంటారా? అక్యుములేట్ చేసుకోండి, ఇప్పుడు గుడ్ ప్రైస్ పాయింట్ లో ఉంది. దే ఆర్ గోయింగ్ టు డూ వెల్ యాక్చువల్ గా. ప్లీజ్ గో అహెడ్ అండ్ అక్యుములేట్ ఇట్ సార్. అలాగే సార్, మరి ప్రెసెంట్ అసలు ఏ సెక్టార్లు బాగా పర్ఫామ్ చేస్తున్నాయంటే ఏం చెప్తారు సార్? అంటే ఓవరాల్ గా 2-3 థింగ్స్ ఉన్నాయండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మోస్ట్ ఆఫ్ ద అనలిస్ట్ రాసింది ఏంటంటే ఐపీఓ మార్కెట్ లో ఆల్మోస్ట్ 72% ఆఫ్ ద స్టాక్స్ హ్యావ్ డెలివర్డ్ పాజిటివ్ రిటర్న్స్ ఇన్ ద ఇనిషియల్ ఫస్ట్ మంత్. అంటే మోస్ట్ ఆఫ్ ద ట్రేడర్స్ ఆర్ లుకింగ్ ఫర్ షార్ట్ టర్మ్ గెయిన్, మూమెంటమ్ గెయిన్ అంటారు వీటిని. దెర్ ఈస్ అ బిగ్ ఆపర్చునిటీ. కరెంట్ ఇయర్ లాస్ట్ ఇయర్ 102 ఐపీఓస్ వచ్చాయండి. ఈ ఇయర్ కూడా దే ఆర్ ఎక్స్పెక్టింగ్ అరౌండ్ 150 ఐపీఓస్. వేర్ ఈస్ అ గుడ్ ఆపర్చునిటీ ఫర్ దాట్. ఆఫ్టర్ దట్ మీరు చూడాల్సింది ఏంటంటే ఆటో సెక్టర్ has done well in last year, but whether it will continue momentum in 2026, people are looking at budget and capex related stocks. Banking stocks are expected to perform well in the coming days లో. థర్డ్ అందరు రాసింది ఏంటంటే ఫార్మా ఇండస్ట్రీలో సర్టెన్ పేటెంట్స్ విచ్ వర్ హోల్డింగ్ ఫర్ లాస్ట్ 10-12 years ఈజ్ కమింగ్ టు ఎన్ ఎండ్. అది ఓపెన్ అవగానే ఈ నాన్ మూవింగ్ పేటెంట్ నుంచి ప్రొడక్ట్స్ అని ఇండియన్ ఫార్మా ఇండస్ట్రీకి చాలా అడ్వాంటేజ్ అని రాస్తున్నారు. సంబడి వాంటెడ్ టు అక్వైర్ ఫార్మా యాజ్ ఎ పోర్ట్ఫోలియో. ఒక్కొక్క స్టాక్ కాకుండా సార్ ఫార్మాలో ఒక 5 stocks తీసుకొని ఒక్కొక్క దాని మీద 3 lakhs invest చేస్తే 15 lakhs, you will see a positive outcome. And you want to look at individual stock, look as a portfolio, then you will see a good return of 20-22% అండి. రైట్ సార్. మరో కాల్ ఉన్నారు, మూర్తి గారు కాల్ చేస్తారు. సార్ మూర్తి గారు ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. ప్రెస్ ఇండస్ట్రీస్ హోల్డింగ్ ఉందో ఉంచుకోవాలా తీసేయాలా? ఏ ఇండస్ట్రీ సార్? ప్రెస్ PRAJ ప్రెజ్ ఇండస్ట్రీస్. ఓకే 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 సార్ ఉంచుకోండి సార్. ఎందుకంటే ఈ బడ్జెట్ లో కూడా ఈ పర్టికులర్ ఏరియాలో వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఏ పాజిటివ్ అవుట్కమ్ అండి. ఓవరాల్ సెంటిమెంట్ జనరల్ గా మిడ్ ఆఫ్ ది
టర్మ్ లో బడ్జెట్స్ అన్ని కూడా దే ఫోకస్ ఆన్ ద గ్రోత్ ఆఫ్ ది ఎకానమీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రోత్. లాస్ట్ 2 కూడా ఓట్ బ్యాంక్, ఎలక్షన్స్, కన్స్యూమర్, కామన్ పీపుల్ మీద చాలా ఫోకస్ చేశారు. మీకు ఇటు ఇన్కమ్ ట్యాక్స్ కానీ, ఇటు జిఎస్టీ కానీ, ఇటు అదర్ బెనిఫిట్స్ కానీ వాజ్ మోర్ ఫోకస్. బట్ దిస్ ఇస్ మిడ్ టర్మ్ product. Historically, if you look at this particular industry is going to do well, please hold and accumulate, and you will see positive return at least for 2026 as a calendar year. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు సార్. కోటేష్ గారు కాల్ చేశారు. కోటేష్ గారు, మీ డౌట్ ఏంటో అడగండి. మేడం ఇది డిక్సాన్ టెక్నాలజీ అండ్ ఫోర్త్ షేర్స్ గురించి మేడం ఫ్యూచర్ ఎలా ఉంటుందని. డిక్సాన్ టెక్నాలజీ ఒకటి, ఇంకోటి ఏంటి సార్? కోఫోర్జ్. Okay. సో గోఫోర్జ్ గ్రోత్ అంతా కూడా ఎక్విజిషన్స్ మీద ఉందండి. ఆర్గానికల్ గ్రోత్ కొద్దిగా స్లోయే, ఇన్ఆర్గానిక్ గ్రోత్ ఈస్ గోయింగ్ టు డూ వెల్. మీరు లాస్ట్ ఇయర్ కూడా వాళ్ళు 2 కంపెనీస్ ఎక్వైర్ చేశారు. Current year also they have a plan for 3 to 4 companies. This particular stock is expected to perform well as we proceed forward. Second thing, Dikstar Technologies is majorly driven by the consumer sentiment and మీరు చూస్తుంటే, ఎందుకంటే వీళ్ళు అందరూ అంటే టీవీస్ నుంచి, మొబైల్ ఫోన్స్ నుంచి అన్ని కూడా వీళ్ళు ప్రొడ్యూస్ చేస్తారు. దే ఆర్ కాల్డ్ అండ్ OEM manufacturers and they are doing well, and consumer sentiment continue to be positive in 2026 as a calendar అంటున్నారు. కాబట్టి ఓవరాల్ ఇంట్రెస్ట్ ఆన్ డిక్సాన్ టెక్నాలజీ బయింగ్ ఇస్ మచ్ లార్జర్. మీరు చూసుంటే మెనీ అనలిస్టులు కూడా రాశారు. ప్లీజ్ కంటిన్యూ టు అక్యుములేట్ అండ్ హోల్డ్ ఇట్ అండి. రైట్ సార్. అలాగే మరో కాల్ ఉన్నారు సార్. శ్రీనివాస్ గారు కాల్ చేశారు. శ్రీనివాస్ గారు, మీ డౌట్ ఏంటో అడగండి. నమస్తే అండి. అమర్రాజ 1094కి కొన్నామండి. అది ఏంటంటే మూమెంట్ అనేది తెలుసు. ఓకే, అమర్ రాజాలో ప్రాబ్లం ఏంటంటే సార్, మన వాళ్ళు బ్యాటరీ టెక్నాలజీ ఫర్ ఈవీస్ కానీ, బ్యాటరీ టెక్నాలజీ ఫర్ ఇన్వర్టర్ కానీ ప్రీవియస్లీ వీఆర్ డిపెండెంట్ ఆన్ ఎక్సైడ్ అండ్ అమర్ రాజా. బట్ ఈ రెండు కూడా లిథియం అయన్ బ్యాటరీస్ లో దే వర్ నాట్ ఏబుల్ టు మేక్ ఇన్రోడ్స్ అండి. అండ్ అవర్ కంట్రీ స్టిల్ ఇంపోర్టింగ్ లాట్ ఆఫ్ బ్యాటరీ స్టాక్. సో అమర్ రాజా ఎక్స్పోనెన్షియల్ గా ఈ మధ్య కాలంలో ఎక్విజిషన్స్ కానీ, న్యూ టెక్నాలజీ ఇంప్రూవ్మెంట్ గురించి కానీ అక్కడ మాట్లాడలేదు సార్. ఇంటర్నల్ గా దే ఆర్ కంటిన్యూ టు హోల్డ్ ద ఓల్డ్ టెక్నాలజీ అండ్ ఓల్డ్ ఇంప్రూవ్మెంట్, ఆర్ దే ఆర్ టైయింగ్ ఆన్ టెక్నాలజీ అప్గ్రేడేషన్. వీళ్ళ R&D కేపబిలిటీ స్లో డౌన్ ఉండటం వలన స్టాక్ మీద నెగిటివ్ పడింది సార్. బట్ until they come back with a positive answer, then only we'll see. But their existing batteries are continue to develop localization ఉంది కాబట్టి they are taking an advantage. Stock అయితే exponential growth I am not expecting sir. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు. సత్య గారు కాల్ చేశారు. సత్య గారు, మీ డౌట్ ఏంటో అడగండి. సార్ రేమాన్స్ 700లో ఉన్నా సార్, ఇప్పుడు 420, 419 వచ్చింది, ఏం చేయాలి? ఇది ఏ స్టాక్ అన్నారండి? రేమండ్ సార్. ఓకే, అవును సార్. ఓకే 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 అర్థమైంది సార్. రేమండ్స్ ఇనిషియల్లీ దే డిడ్ వెల్ సార్. ఓవరాల్ గా ఇట్ కేమ్ డౌన్, దెన్ ఇట్ స్టార్టెడ్ కమింగ్ అప్. బట్ ఏంటంటే లేటెస్ట్ టెక్స్టైల్ లో జరుగుతున్న ఫ్యాషన్ వైపు కానీ, లేటెస్ట్ చేంజెస్, ఎందుకంటే ఇందులో కాంపిటీషన్ పెరుగుతుంది. మీరు చూసుంటే మింత్రా కానీ, ఇటు మీషో కానీ, ఇటు ఇది కానీ, ఈ కాంపిటీషన్ పెరిగి బట్టల్లో ఇన్ని షాప్స్ వచ్చిన తర్వాత రేమండ్ హ్యాస్ లాస్ ద షీన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ గ్రోత్. దే ఆర్ నాట్ ఏబుల్ టు గ్రో వెల్. మీరు అబ్జర్వ్ చేస్తుంటారు ఓవరాల్ గా. అందుకని మార్కెట్ వాస్ నాట్ వెరీ పాజిటివ్లీ రిసెప్టింగ్ దెమ్. యాక్చువల్ గా మీరు చూసుంటే పేమెంట్స్ వాజ్ బీన్ హిట్ రియలీ హార్డ్ అండ్ టాప్ లైన్ ఆల్సో కేమ్ డౌన్ మీరు చూస్తుంటే. సో అందుకని నెగిటివ్ సార్. ఐ డోంట్ ఎక్స్పెక్ట్ యూ టు హోల్డ్ స్టేక్ ఆఫ్ రేమండ్. కరెంట్లీ యూ కెన్ కమ్ అవుట్ అండ్ లుక్ ఫర్ అదర్ ఆల్టర్నేటివ్ అండి. రైట్ సార్. అలాగే రామాంజనేయులు గారు అడుగుతున్నారు సార్, డిక్సన్ హోల్డ్ చేయాలా లేదంటే సెల్ చేయాలని అడుగుతున్నారు. సార్ డిక్సన్ అక్యుములేట్ చేయమంటున్నాను, హోల్డ్ కూడా చేయమనట్లేదు. అక్యుములేట్ ది స్టాక్ అట్లీస్ట్ 2026 వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఇట్ విల్ కంటిన్యూ టు పర్ఫార్మ్ వెల్ అనేది. రైట్ సార్. మరో కాల్ ఉన్నారు సార్. సత్య గారు కాల్ చేశారు. సత్య గారు, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. సార్ నమస్తే అండి. సార్ ఎపిక్రల్ నేను ఒక 5 years కోసం పొజిషన్ తీసుకున్నాను సార్. ఆల్రెడీ 30% లాస్ లో ఉన్నాను. కానీ 2027 నుంచి కెపాసిటీ ఎక్స్పాన్షన్ ప్లానింగ్ అనేది ఉందని చెప్పేసి నేను అబ్జర్వ్ చేశానండి. మరి ఎట్లా హోల్డ్ చేయాలా, ఎట్లా చేయాలి సార్? ఇంకోటి నెక్స్ట్ మనోరమ ఇండస్ట్రీ సార్ 7% లాస్ లో ఉన్నాను. ఇది కూడా ఒక 5 years పొజిషన్ కోసం అని చెప్పేసి వెయిట్ చేస్తాను. మేడం ఈ 2 స్టాక్స్ ఒకసారి చెప్పరా? సెకండ్ అయితే మనోరమ ఇండస్ట్రీస్ సార్. ఫస్ట్ ది సత్య గారు, ఫస్ట్ స్టాక్ ఒకసారి మళ్ళీ చెప్పరా? ఎపిగ్రల్ మేఘమణి ఫైన్ కెమ్.
ఒకసారి స్పెల్లింగ్ చెప్తారా? ఎథిగ్రల్. ఎథిగ్రల్. EPIGRAL. ఓకే, ఎథిగ్రల్. ఓకే ఓకే, అర్థమైంది సార్. ఎథిగ్రల్ స్టాక్ గురించి నేను ఎక్కువగా రీసెర్చ్ చేయలేదు సార్ బిఫోర్ చెప్పే ముందర. బట్ మనోరమ ఇండస్ట్రీస్ గురించి చెప్పగలను. మనోరమ ఇండస్ట్రీస్ ఎక్స్పెక్టెడ్ టు డూ వెల్ అండి కమింగ్ ఇయర్స్ లో. కరెంట్ ఇయర్ దే ఆర్ నాట్ ఏబుల్ టు పర్ఫార్మ్ బికాస్ ఓవరాల్ క్యాపెక్స్ రిలేటెడ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ స్టాక్స్ మీద ఫోకస్ గవర్నమెంట్ తగ్గించడం, రిసీవబుల్ సైకిల్స్ పెరగటం ఇవన్నీ కొద్దిగా నెగిటివ్ అయ్యి, ఐఎమ్ హోపింగ్ ఆల్ దిస్ విల్ బి కరెక్టెడ్ ఇన్ ద బడ్జెట్. ప్లీజ్ కంటిన్యూ టు హోల్డ్ మనోరమ ఇండస్ట్రీస్ and wait for budget. Once budget comes very positive, accumulate the stock, sir. You will do well in that actually. రైట్ సార్. అలాగే ఆకర్ష్ గారు అడుగుతున్నారు సార్, రెయిన్బో హాస్పిటల్ గురించి అడుగుతున్నారు సార్. ఓకే, సో రెయిన్బో చిల్డ్రన్ హాస్పిటల్ ఈస్ గోయింగ్ టు డూ వెల్ అండి. బట్ వాళ్ళు లాస్ట్ ఇయర్ చూస్తే ఓవరాల్ ఎక్స్పాన్షన్ has not been. హాస్పిటల్ స్టేబుల్ గా ఉంటే మీకు ఏమవుతుంది సార్, ఇన్కమ్ ఉంటుంది ఆర్ న్యాచురల్ ఇన్ఫ్లేషనరీ గ్రోత్ ఉంటుంది, విచ్ ఇస్ నాట్ ఎ లైకింగ్ ఫర్ మెనీ పీపుల్. They have to continue to expand, they have to continue to acquire hospitals, which they have not done. Even last commentary కూడా వాళ్ళ మేనేజ్మెంట్ దాని గురించి పెద్దగా మాట్లాడలేదు, అందుకనే ఓవరాల్ స్టాక్ హ్యాస్ వెంట్ టు బేరిష్, though the growth of the company was very positive. So unless they do accumulations, they do acquisition like Kims is constantly acquiring the stocks. ఆ జరిగితే కానీ రెయిన్బోలో మీరు పాజిటివ్ అవుట్కమ్ చూడరు సార్. As of now it is on a slowdown mode. రైట్ సార్. మరో కాల్ ఉన్నారు, సురేష్ గారు కాల్ చేశారు. సురేష్ గారు మీ డౌట్ ఏంటో అడగండి. నమస్తే సార్. బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ సౌత్ ఇండియన్ బ్యాంక్. సార్ మీరు బ్యాంక్ ఆఫ్ ఇండియా కంటే సౌత్ ఇండియన్ బ్యాంక్ నేను ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తాను. బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ బ్యాంక్, ఇట్ ఈస్ ఏ డివిడెండ్ స్టాక్. రీసెంట్ వెల్ దే డిడ్ వెల్ బికాస్ ఓవరాల్ గవర్నమెంట్ కానీ కన్స్యూమర్ ట్రస్ట్ కానీ వెల్త్ గ్రోత్ కానీ వీటికి పాజిటివ్ అయ్యాయి ఓవరాల్ గా. రీసెంట్ గా గవర్నమెంట్ 12 నేషనలైజ్ బ్యాంక్ ని ఆర్ చేస్తా అంటున్నారు. దేర్ ఈస్ అ పొటెన్షియల్ ఎక్విజిషన్ ఆపర్చునిటీస్ ఉన్నారు. ఎవరెవరు మర్జ్ అవుతారని తెలియదు. బట్ సమ్ ఆఫ్ ది స్టాక్స్ మే డూ వెల్ అక్యుములేషన్ వైజ్ లో. ఇఫ్ దే ఆర్ గెటింగ్ డన్, ఇట్ ఈస్ అ గుడ్ ఆపర్చునిటీ ఫర్ ఎంటరింగ్ ఇన్ టు బ్యాంక్ ఆఫ్ ఇండియా. బట్ ప్రాఫిటబిలిటీ పర్ఫార్మెన్స్ చూస్తే సౌత్ ఇండియన్ బ్యాంక్ విల్ డూ వెల్ సార్. బోత్ ఆర్ గుడ్ స్టాక్స్ టు హోల్డ్. రైట్ సార్. మరో కాల్ ఉన్నారు సార్, భాస్కర్ గారు కాల్ చేశారు. భాస్కర్ గారు మీ డౌట్ ఏంటో అడగండి. నమస్తే సార్. నమస్కారం సార్. ఎంసీఎక్స్ తక్కువ ఇండివిజువల్ లో అమ్మిస్తున్నాను సార్, 200-300 ప్రాఫిట్ లో. మళ్ళీ కొనుక్కుందాం అనుకుంటున్నాను, రేటు 11,000 దాటిపోయింది. ఇప్పుడు అనుకోమంటారా, డిక్షన్ తీసుకోమంటారా, కొంచెం సలహా చెప్తారు సార్. ఇది ఎంసీఎక్స్ స్టాక్ గురించి అడుగుతున్నారు కదా మేడం అయినా? అవును సార్. ఓకే సార్, ఎంసీఎఫ్ స్టాక్ ఎక్వైర్ చేయండి సార్, ఎందుకంటే మెటల్ స్టార్టెడ్ పర్ఫార్మింగ్ వెల్ రీసెంట్ వైల్. ఇది మూమెంటమ్ స్టాక్ మాత్రమే, లాంగ్ టర్మ్ అని నేను చెప్పను. కరెంట్ మూమెంటమ్ ఈస్ వర్కింగ్ వెరీ పాజిటివ్ ఫర్ దిస్ పర్టికులర్ ఏరియా. అందులో మెటల్స్ బోత్ సిల్వర్ అండ్ గోల్డ్ స్టార్టెడ్ డూయింగ్ వెల్ కాబట్టి స్టాక్ స్టార్టెడ్ పర్ఫార్మింగ్ స్లైట్లీ బెటర్ ఓవరాల్ గా. కరెంట్ గా మీరు మూమెంటమ్ స్టాక్ కింద ఇట్ ఈస్ అ బుల్లిష్ ట్రెండ్ కాబట్టి మీరు కొని పెట్టుకోవచ్చు. ఇట్ ఈస్ నాట్ అన్ ఇబ్బంది. మేబీ ఆఫ్టర్ 6 months యూ కెన్ రివ్యూ యువర్ పొజిషన్ అండ్ టేక్ ఏ కాల్ అండి. ఏదో టు సెల్. మనం అందరం చేసే మిస్టేక్ ఏంటంటే అక్యుములేట్ చేస్తాం, రైట్ టైంలో ఎగ్జిట్ అవ్వం. దట్ వీ హ్యావ్ టు డూ. రైట్ సార్. అలాగే మరి కొత్తగా ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి సార్? అంటే మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అంటారా, లేదంటే స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అంటారా? సో గుర్తుపెట్టుకోండి మేడం, లాస్ట్ ఇయర్ సెన్సెక్స్ హెస్ గ్రోన్ బై 6,000 points, which is a growth of 8 to 9%. మార్కెట్ వాజ్ వెరీ వాలటైల్. ట్రంప్ టారిఫ్ వార్స్ ఇవన్నీ చాలా నెగిటివ్ అయ్యాయి. ఓవరాల్ గ్రోత్ ఆఫ్ ది ఫెడ్ రిడక్షన్ ఇవన్నీ లాస్ట్ మినిట్ లో వచ్చాయి. మీరు మొత్తం 12 అనలిస్టులు లార్జ్ ఇన్స్టిట్యూషన్స్ ఏం రికమెండ్ చేశాయంటే నెక్స్ట్ ఇయర్ మినిమం 13% growth in Sensex, or it may go to 27% growth in Sensex అనేది ఉంది. సో సెన్సెక్స్ రిలేటెడ్ ఇండెక్స్ లెవెల్ స్టాక్స్ కానీ ఆర్ ఓవరాల్ లార్జ్ క్యాప్ స్టాక్స్ కానీ దే ఆర్ ఎక్స్పెక్టెడ్ టు వెల్. స్మాల్ క్యాప్స్ వద్దంటున్నారు, లాస్ట్ ఇయర్ హెస్ నాట్ పర్ఫార్మ్ వెల్, బట్ గోయింగ్ ఫార్వర్డ్ అంటున్నారు కానీ ఐ హ్యావ్ మై ఓన్ డౌట్స్. సో ఐపీఓ, సెన్సెక్స్ అండ్ బ్లూ చిప్ స్టాక్స్ will do well and fundamental. Please invest in that mutual funds.